హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంది పంటలో సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కంది పంట చివరి స్టేజ్లో ఉంది. ముఖ్యంగా ఈ కంది పంటను చివరి దశలో పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు పూత దశలో పంటను జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. పూత దశలో కనుక రైతులు నిర్లక్ష్యం వహించినట్లయితే 60 నుంచి 70% పంటను నష్టపోయే అవకాశం ఉంటుంది. కంది పంటలో ముఖ్యంగా మరూకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, కాయ ఈగ మరియు రసం పీల్చే పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. రైతులు ఈ కంది పంటకు సంబంధించి చాలా తక్కువ ఖర్చులో ఈజీగా కంట్రోల్ చేసుకునే చాలా రకాల మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ కంది పంటకు సంబంధించి ఎక్కువగా బ్రాండెడ్ మందులను వాడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనందరికీ తెలిసినటువంటి క్లోరిపైరిపాస్, లాంబ్డా సైహలోథ్రిన్, ఇమామెక్టిన్ బెంజోయేట్ ఇవి మార్కెట్లో మనకు చాలా తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంటాయి. 1 లీటర్ క్లోరిపైరిపాస్ కానీ లాంబ్డా సైహలోథ్రిన్ వంటి మందులు 500 నుంచి 600 రూపాయల మధ్యలో మనకు అందుబాటులో ఉంటుంది. వీటిలో ఏదైనా ఒక మందుని 1కి 2 సార్లు పిచికారీ చేయడం ద్వారా ఈ పురుగులన్నింటినీ మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రనిలిప్రోల్, ఫ్లూబెండమైడ్ మరియు స్పైనోసాడ్ వంటి కొంచెం ధర ఎక్కువగా ఉండే మందులను 60 ml ఒక ఎకరాకు సరిపడే నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఈ పురుగు మందులను స్ప్రే చేసిన ప్రతిసారి మనము మైక్రోన్యూట్రియన్ కానీ లేదా మనకు మార్కెట్లో మల్టీకే అనే ఫర్టిలైజర్ అందుబాటులో ఉంటుంది. దీనిని స్ప్రే చేయడం ద్వారా కంది పంట యొక్క గింజ నాణ్యతతో పాటు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రసాయనాలను పిచికారీ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ మైక్రోన్యూట్రియంట్ని కూడా స్ప్రే చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.